పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ముల పొదిలోని వినాశకర డర్టీ బాంబ్ను ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది. అంతేకాక ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సాంప్రదాయక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కష్టం. రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ళ దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబ్ పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడే వారికి చర్మము, ఎముకలు, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. ఈ డర్టీ బాంబు వల్ల నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజలీస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబ్ వేస్తే అక్కడి గాలి, జలవనరులు శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహించలేం.